వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్ జిల్లా దుర్గేశ్వర స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి సంవత్సరం కమిటీ వారు వినూత్నమైన రీతిలో మండపాన్ని నిర్మించి గణనాథుడిని ప్రతిష్ఠిస్తారు. ఈ సంవత్సరం మరింత ప్రత్యేకంగా ఆధ్యాత్మికతను మరియు సాంప్రదాయాన్ని చెదిద్దారు. గణేష్ మండపం ఆకర్షణీయమైన కళాకృతులతో అలంకరించబడింది. ఆధునిక శిల్పకళ, సాంప్రదాయ శిల్ప సంపద కలయికగా రూపొందిన ఈ మండపం భక్తులకు భక్తి భావనలతో పాటు సృజనాత్మకతను కూడా పరిచయం చేస్తోంది. పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు, నృత్యాలు ఉత్సవాన్ని మహోత్సవంగా మార్చుతున్నాయి. భక్తులు గణనాథుడిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందేందుకు భారీగా తరలి వస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటున్న ఈ మండపం వరంగల్ జిల్లాలోని గణేష్ ఉత్సవాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. శ్రీ దుర్గేశ్వర స్వామి యూత్ అసోసియేషన్ తరపున కమిటీ తరపున 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. భక్తులు ఎంతో సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు జరపడం జరుగుతుంది. ఈ 9 రోజులు దిగ్విజయంగా రోజు రోజుకు ఆదరణ చూపిస్తూ భక్తులు ధూపదీప నైవేద్యాలతో ప్రసాదాలతో అందిస్తూ ఉదయం 7 నుంచి 12 వరకు, సాయంత్రం 6 నుంచి 11 వరకు ఈ కార్యక్రమం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయంగా చేస్తున్నారు. కనుక ఈ కమిటీకి ఈ రోజు రోజుకు ఈ సంవత్సరం గణనాథుడిని వరంగల్ జిల్లాలోనే ప్రత్యేకంగా కనిపించడం జరుగుతున్నది. ఎందుకంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము వినాయకుడు అలంకరణలో కానీ రూపంలో కానీ ప్రత్యేకంగా తయారు చేయించి హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది. ఈ పూజారి కూడా ఇక్కడ సహాయ సహకారాలు 9 రోజులు నిర్వహించుతున్నారు. ఉదయం సాయంత్రము నిర్వహించడం జరుగుతున్నది. తదుపరి దీనికి ప్రతి సంవత్సరము లక్కీ డ్రా ద్వారా లడ్డూను 54 కిలోల లడ్డూను భక్తుల కోసము 50 రూపాయల టికెట్ తోని ప్రతి ఒక్కరికి ఇందులో పార్టిసిపేట్ అయ్యే విధంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 50 రూపాయల కూపన్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సహాయ సహకారాలు అందిస్తున్నారు. రేపు 7 గంటలకు ఈ లక్కీ డ్రాను నిర్వహించడం జరుగుతుంది. వినాయక నవరాత్రులు పూర్తి అయిన పిదప నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఇక్కడి నుంచి 6 గంటలకు మొదలయ్యి తెల్లవారితే 6 గంటలకు నిమజ్జనం పూర్తి కావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా దీని గురించి తీసుకుపోయి జనాల భక్తుల సహకారంతో ముందుకు చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు చేయకుండా అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిమజ్జనానికి దేశపేట డౌన్ లో అక్కడ సికేఎం కాలేజ్ దగ్గర చెరువులో నిమజ్జనం చేయడం, చిన్న వడ్డపల్లి చెరువు వద్ద నిమజ్జనం చేయబడుతుంది. ఇక్కడ దుర్గేశ్వర స్వామి దేవస్థానం ముందు ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. చాలా భక్తి శ్రద్ధలతో కమిటీ వాళ్ళు చాలా శ్రమిస్తారు. వారి భక్తి శ్రద్ధలతోటే ఇక్కడ ఈ దుర్గేశ్వరాలయంలో ఉన్న పూజారులు వారి భక్తి శ్రద్ధలు, వారి రోజుకు 2 వేళల భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ తటాక స్థలి ఏదైతే ఉందో మన భద్రకాళి వడ్డపల్లి, చిన్న వడ్డపల్లి చెరువు లోపల రేపటి నిమజ్జనోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. పోలీసు బందోబస్తు తోటి చాలా వినోదం కలిగించేటువంటి విధంగా ఈసారి పెట్టిన విగ్రహం ఎప్పటికంటే ఎప్పటికప్పుడు చెప్పుకోదగ్గదే. ఈసారి మాత్రం చాలా ఘనంగా ఉంది గణపతి విగ్రహం. ఆయన మన అందరినీ చల్లగా చూస్తాడు. పూజారులు అందరి ప్రజలందరినీ, భక్తులను, ఈ కమిటీ వారిని అందరినీ కూడా చల్లగా చూస్తాడు. దుర్గేశ్వర స్వామి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఇది 41వ వార్షికోత్సవము. 41వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ దుర్గేశ్వర స్వామి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నవరాత్రులు ముగుస్తున్నాయి. రేపటితో ఆఖరి రోజు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కలేని విధంగా ఇక్కడ అన్ని రకాల ప్రసాదాలు చాలా మంది భక్తులు సహకారంతో శ్రీ దుర్గేశ్వర స్వామి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ చాలా అంగరంగ వైభవంగా వస్తున్నారు. చాలా మంది కూడా వస్తున్నారు. ఇది ఇక్కడిది కాదు, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన విగ్రహం. ప్రతిసారి ఒక టీమ్ తో కొత్తగా రకంగా వస్తాము. ఈసారి 16 ఫీట్లతో కొత్తగా వచ్చాము. శ్రీ దుర్గేశ్వర స్వామి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చూస్తున్నాం. వెనక చూడండి ఒకసారి. మన విగ్రహం మంచి కనపడాలి. విగ్రహాన్ని చూడండి.
రేపు నిమజ్జనం వచ్చేసి సాయంత్రం ఉద్వాసన తీసుకొని లక్కీ డ్రా పెట్టడం జరిగింది. 54 కిలోల లడ్డు లక్కీ డ్రా పెట్టడం జరిగింది. తదనంతరం స్వామివారిని ముందుకు కదిలిస్తాము మంగళహారంతో. గత 33 సంవత్సరాలకి వెళ్ళి మణికంఠ భక్త మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 3వ ఆదివారం మహా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. గత 33 సంవత్సరాలకి వెళ్ళి